వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఇదే అండి లాస్ట్ పార్ట్ అండి. మా ఊరి జాతర వీడియో అయితే ఇదే లాస్ట్ వీడియో. మంగళవారం రోజుది ఇది. సండేది పెట్టాను, మండే మార్నింగ్ అంబిలి పోసేది పెట్టాను. ఇది మంగళవారము సాయంకాలం అండి. మార్నింగ్ వచ్చి అంబిలి పోస్తాము గంగమ్మకి. ఇప్పుడు వచ్చి ఇంట్లో కుంభం వేసుకోవాలండి. దానికోసం అయితే కుడుములు అయితే చేస్తూ ఉన్నాము. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అలాని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా అన్నీ రెడీ చేసేసినాక అంతలోపల గెరిగి వస్తుందండి మా ఇంటి దగ్గర. ఇంకా అందుకని టెంకాయ, పూలు, ఆకు, ఒక్క, పండ్లు అవన్నీ తీసుకొని ఒక గున్నంలో పసుపు నీళ్ళు కలుపుకొని ఎత్తుకొని వెళ్తున్నాము. గెరిగి వచ్చినప్పుడు టెంకాయ కొట్టుకుంటామని ఇంటి దగ్గర. ఇదిగోండి వస్తున్నారు చూడండి, పలకలు కొట్టుకుంటూ గెరిగా. ఆ గెరిగినే లోపల పెడతారండి గంగమ్మ కాడ. ఇదిగోండి దున్నపోతును కూడా తెస్తారు కూడా. ఆ దున్నపోతునే మరుసటి రోజు బుధవారం రోజు గంగమ్మ ముందర నరుకుతారండి. నేను ముందుగా బయట అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. ఎదురింటి కాడికి వచ్చి ఉండదు, చుట్టుకొని వస్తుందండి. ఇంకా వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఒక పడి నిండా బియ్యము, ఇంకా తెల్లారి అంబిలి పెడతాం కదా అది వేయాలండి. నట్టింటిని పెట్టాం కదా, ముందు వీడియో చూస్తే అర్థమవుతుంది. నట్టింటిన వేపాకు మీద అంబిలి పెడతాము, అది వేయాలి. నా జడ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మార్నింగ్ వేసిన జడే ఇంకా అలానే పెట్టుకున్నాను. యాక్చువల్లీ అప్పుడు పొంగల్ ఎత్తుకొని పోవాలి, నేను వెళ్ళలేదండి. ముందు సంవత్సరము వెళ్ళి ముళ్ళు గుచ్చుకొని చీమ పట్టేసి చాలా ఇబ్బంది పడ్డానని మా ఆయన వద్దు, ఎవరైనా పోతా అంటే టెంకాయ ఇచ్చి పంపించే అన్నారు. అందుకని నేను మా మర్ది కూతురు, మా ఆడబిడ్డ కూతురు వెళ్తా ఉంటే వాళ్ళ దగ్గర టెంకాయ ఇచ్చేసాను. వాళ్ళు కొట్టుకొని వచ్చేసినారు, నేను వెళ్ళలేదు. లేకపోతే ఈవినింగ్ కూడా పొంగలి పెడతారనమాట, సాటు పొంగలి అంటారు. మేము ఆ రోజు అయితే పెట్టలేదండి. ఇదిగోండి గెరిగా ఈ విధంగా ఆ నీళ్ళు దున్నపోతుకి పోసి అక్కడ కింద పోసి ఇంకా వాళ్ళకి హారతిచ్చి దండం పెట్టుకుని, ఇదిగోండి దున్నపోతుని ఇప్పుడు గంగమ్మ వచ్చి ఇక్కడ నిలుస్తుంది కదా, ఆ రౌండ్ ఒకసారి రౌండ్ వేపిస్తారు, 3 రౌండ్లు వేపించిన తర్వాత గెరిగి వచ్చి లోపల పెడతారండి. గంగమ్మ వచ్చి ఇంకా నైట్ బయలుదేరుతుంది కాబట్టి గరిగిని వచ్చి లోపల పెడతారు. మా మ్యాక్స్ గాడు అరుస్తూ ఉన్నాడండి, పట్టించుకోకండి. ఇంకా ఇంత లోపల కుడుములు అయితే అయిపోయింది. వేడిగా అన్నం చేసా, మునక్కాయ, వంకాయ కరువాడేసి కూర చేసి, మునగాకు తాలింపు, ఇవన్నీ ముఖ్యం అన్నమాట గంగమ్మకి. ఇవన్నీ చేసి పెట్టానండి. జడైతే ఇప్పేసాను, చాలా బరువుగా ఉంది, నొప్పిగా ఉందని ఇప్పేసి ఈ విధంగా అయితే దీపాలు కూడా చేసి పెట్టాను. ఇంకా ఈ విధంగా పెట్టి టెంకాయ అయితే నేనే కొట్టానండి. ఇంకెవరు మా ఆయన లేరు, ఇంక నేనే కొట్టాను, మా అత్త చేయలేదు, ఇంక నేనే చేస్తాను. మా ఆయన ఉంటే టెంకాయ కొట్టించే బాధ్యత ఆయన దగ్గరే. చూడు టెంకాయ బాగా పగిలిందని మా పిన్నమ్మ వీడియో తీస్తా అంటే మా పిన్నమ్మకు చూపిస్తాను. మా పిన్నమ్మ నాతోనే వచ్చిందండి, చాలా హెల్ప్గా ఉన్నిందండి అన్ని పనులలో. మా అమ్మ వాళ్ళ చెల్లండి. పిన్నమ్మ అని ఎప్పుడు పిలవను కానీ అమ్మ అనే పిలుస్తాను. ఇంకా ఆ రోజు అయితే మా ఆయన కూడా రాలేదండి. ఇంకా మా బాబు పెద్దోడు వచ్చి రాలేదు, వాడికి కాలేజ్ ఉందని. చిన్నోడు వచ్చి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ టైంలో. ఇది వచ్చి ఎప్పుడంటే జూలైలో జరిగిందండి, జూలై 3 అనుకుంటాను. జూలై కాదు, జూన్ 3 అండి. లేటుగా పెడతానండి వీడియోస్, ఏమనుకోకండి. ఇంకా ఇక్కడ తిరుపతిలో జాతరది ఉంది, ఇంకా బర్త్డే వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను పెట్టలేకపోయాను, ఏమనుకోకండి. ఇంక ఈ విధంగా వచ్చినప్పుడు మా చిన్నాన్న అప్పుడే వచ్చాడు. ఇంక మా నాన్న మా పిన్నమ్మ కదా మేము వచ్చాము. మా చిన్నాన్న ఈవినింగ్ వచ్చాడు, ఇంక దండం పెట్టుకుంటా అన్నారు. మా చిన్నాన్న అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన, మా అత్తకి తమ్ముడు అనమాట. మేనమామనే చేసుకునింది మా ఆడబిడ్డ. ఇంత మా పిన్నమ్మ. ఇంకా తెల్లారితో అండి ఇది 4 గంటలకు లేసాము. ఇంకా మా ఇంటి దగ్గరికి రాలేదు, ఊరంతా తిరిగేసి గంగమ్మ వస్తూ ఉంది. సరే వెనకాల వీధి కాడ టర్న్ అవుతా ఉండేటప్పుడు వచ్చాము, సౌండ్స్ వస్తున్నాయి అనేసి. అక్కడ వీళ్ళు డ్రమ్స్ కొట్టేవాళ్ళు
అగ్గి ఈ విధంగా చేస్తా అన్నారు. అది చూద్దామనేసి చాలా డేంజరు అయినా చేశారు. చాలా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి. ఇంకా అది చూశాను. ఇంకా చూసి ఇంటికి వచ్చి ఇంకా స్నానాలు, ఇంకా మళ్ళీ కుంభానికి రెడీ చేసుకున్నాను. అన్నం చేసుకొని పిండి దీపాలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గంగమ్మ ఈదిలోకి వస్తుందండి. ఇంకా ఆమెకు అన్నీ చెయ్యాలండి. ఇంకా మా ఆడబిడ్డ కూడా వచ్చింది, మా చిన్న ఆడబిడ్డ, చిన్నత్త కూతురు. ఆ ఊర్లోనే ఉంటుంది మా చిన్నత్త. అదే దేవుడు వస్తుంది కదా, ఆమె కూతురండి. ఇంకా నేనైతే ఇలా రెడీ అయినాను. కింద కూర్చోలేదు, నాకు నడుము నొప్పి అండి. కింద కూర్చోకూడదు డాక్టర్ చెప్పారని నేను పీట వేసుకొని కూర్చొని దీపాలన్నీ వెలిగించుకుంటున్నాను. ఇంకా కుంభం ఎత్తుకోవాలి. ఇంకా తట్లో వచ్చి టెంకాయ, పూలు, ఆకు ఒక్క, అట్టి పండ్లు, పసుపు, కుంకుమ, కర్పూరము అవన్నీ ఒక తట్టకి, కుంభం వచ్చి మేము జల్లీల్లో పెడతాము. ఈ జల్లీడు అట్లే ఎప్పుడు సంవత్సరము మేము పెట్టేది అట్లే అమ్మవారి ముందర పెట్టేస్తారు. మరుసటి రోజు ఇస్తారండి జల్లీడు కూడా. ఆ ముందర అట్లే పెట్టేస్తారు. ఇప్పుడు గంగమ్మ నిలుస్తుంది కదా, ఇంకా హడావిడిగా ఉంటుందండి జాతర అంటే. మా ఇంట్లో బలి తీసేది ఈ పొట్టేలే అండి. ఈ పొట్టేలు అయితే కోస్తాన్నాము. మా అత్త మొక్కునిందంట. మా ఆయనకి హెల్త్ బాగాలేదు కదా, అప్పుడైతే మొక్కున్నారంట. అందుకనేసి ఇది కోస్తాము. ఇంకంతా రెడీ చేసి వచ్చి నెమ్మదిగా కూర్చోన్నా. ఇంకా మా ఇల్లే లాస్ట్. మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత గుడిసెలో పోయి కూర్చుంటుంది. ఇంకా అందరూ డ్యాన్స్లు వేస్తా అట్లుంటా అంటే వచ్చి కూర్చొని చూస్తూ ఉన్నాను. తల కూడా ఆరలేదండి. ఇంకా ఆ రోజైతే కుర్చీలన్నీ ఏం పెట్టుకోలేదు. ఇట్లా నరకడం తప్పో ఉప్పో తెలియదు కానీ గంగమ్మకి గావి ఇవ్వడము, మొక్కుడు ఇవన్నీ మన ఇంట్లో జరిగేటివే కదా. ఇదిగోండి నీళ్ళైతే మళ్ళీ పసుపు నీళ్ళు గున్నాంలో కూడా పెట్టుకొని ఇట్లా దీపాలు అయితే ఎత్తుకొని వెళ్తా ఉన్నాము. అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు వస్తానే అన్నీ ఎత్తుకొని అప్పుడు హడావిడిగా లేకుండా ఉంటుందని. మా ఆయన మరి తెల్లారితో ఫ్రెష్గా రెడీ చేసి తిరుపతి నుంచి వచ్చినాడండి. నేను మాటికి ముందు రోజే వచ్చాము. ఇక్కడ కొంచెం నిద్ర కూడా పట్టలేదు, అలవాటు తప్పైంది కదా. ఇంకా సరే అన్నీ పెట్టుకున్నాము. ఇంకా దీపాలు మండుతా ఉన్నాయి. ఇంకా గంగమ్మ అయితే మన ఇంటి దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఆ నీళ్ళు అక్కడ మధ్యలో గంగమ్మ కింద పోసి ఆ గుణాన్ని అట్టే బోలిచ్చాలి. తర్వాత ఈ విధంగా మోస్తే చాలా మంచిదండి. అందుకే మా ఊర్లో అందరూ మోసుకుంటూ వస్తూ ఉంటారు. కాసేపు మా ఆయన కూడా మోసాడు. తర్వాత తట్ట వాళ్ళ దగ్గరికి ఇచ్చేవాలి. ఇచ్చేసిన తర్వాత మేకపోతునైతే ఎక్కడన్నా బలిస్తారు, మన ఇంటి ముందరే ఇస్తారు. విలేజ్లో జాతరలు బాగా జరుగుతాయి కదా. ఇంకా బలిచ్చేదంతా చూపించకూడదు అనేసి ఇంకా నేనైతే చూపించలేదండి. ఇక్కడ ఇదిగోండి అక్కడ గంగమ్మ ఉంది కదా, ఆమె కింద అయితే తిరగమని చెప్పారు. మా ఊరి గంగమ్మ ఆశీస్సులు మీకు అందరికి కూడా ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలానే అందరూ దండం కూడా పెట్టుకోండి అమ్మవారిని. మీ ఊర్లో ఎలా జాతర జరుగుతుందో అయితే నాకు చెప్పండి. జాతర అంటే చాలా హ్యాపీ కదా. గంగమ్మ జాతర అంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఎక్కడైనా నాకు పండగలు అంటే చాలా ఇష్టము. మీకేం పండగ ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా అంతా అయిపోయినాక ఇంకా మేము వెళ్తున్నాం కదా, అది అమ్మవారి కింద దూరేదానికి 3 times దూరి ఈ పక్క నుంచి ఇదిగోండి అట్లా వెళ్ళి ఇట్లా బయట రావాలి. మళ్ళీ అట్లే నేను మా ఆడబిడ్డ కొడుకు వచ్చాడు. ఇంకా మా చిన్న ఆడబిడ్డ, మా ఆయన, మేమంతా అలానే దూరాము. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత గంగమ్మ అయితే గుడిసెలోకి వెళ్ళిపోతుందండి. ఇంకా మా ఇల్లే లాస్ట్. ఇంకా ఇక్కడ అయిపోతున్న వెంటనే అమ్మ వెళ్ళిపోయి గుడిసెలో కూర్చుంటుంది. ఇంకా బుధవారం నైట్ 10-11 అవుతుందండి ఆమె బయట వచ్చేదానికి. ఇంకా అంతవరకు గుడిసెలో ఉంటుంది. దీపం పెట్టేసి ఉంటారు. దీపం కొండెక్కకుండా కప్పుతారు. అవన్నీ కూడా చూపిస్తాను. ఇంకా తర్వాత వెంటనే ఇంకా గండు దీపాలకైతే రెడీ చేసుకోవాలండి. ఆమె కూర్చుని వెంటనే గండు దీపాలు పెట్టాలి. ఇంకా నేను ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి మా నాన్న, మా చిన్నాయన అయితే పనుకోండారు. ఇంక మేకపోతుని ఎత్తుకొని మా ఆయన కోపించుకోవడానికి వెళ్ళిపోయాడు.
ఇంక ఇదిగోండి గండి దీపాలు ఎత్తుకొని రెడీ అయిపోయి నేనైతే బయలుదేరుతున్నాను. ఈ జాతర అంటే ఇద్దరైతే ఉండాలండి. ఇంకా మా అత్త ఇంట్లో వంట చేసుకుంటాం అనింది. ఇంకా నేను అక్కడికి వెళ్ళాలి. ఇంకా అక్కడికన్నా ఒక మనిషి వెళ్ళాలి, లేదా ఇంట్లో ఒక మనిషి అన్న ఉండాలి. మా పిన్నమ్మని ఫోటో తీస్తానని చెప్పిన మా పిన్నమ్మ తీసుకునింది. ఒక ఫోటో కూడా తీయలేదమ్మా, అంటే తీసాను. నేను వెతుకొని అయితే వెళ్తాను. ఇంకా మా నాన్న కూడా వెళ్తా అన్నాడు దేవుని చూసేదానికి. మా నాన్నకు ఊరంతా తెలుసు కదా, అందుకని వెళ్తాడు. ఇంక నేనైతే వెళ్తా అన్నానండి దేవుడి కాడికి. అదేలాగా పలకలు కొట్టుకొని వస్తారు వాళ్ళు. మన ఇంటి ముందరకు వచ్చినాక వెళ్ళాలి. ఇదిగోండి అంతలోపల మన ఇంటి కాడికి అందరూ వచ్చేసారు చూడండి. ఊరంతా చుట్టుకొని వచ్చారు. మనమే లాస్ట్ అనమాట. మనం వెళ్తామన్నమాట. వెళ్ళి ఇంకా అక్కడ పెడతారు. మళ్ళీ దేవుళ్ళు వచ్చి దున్నపోతున్నాయన్నీ నరికి అవన్నీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి అందరూ తెచ్చిపెట్టారు చూడండి. గండి దీపాలు, టెంకాయ, పూలు అవన్నీ పెట్టి ఇంకా మళ్ళీ దేవుళ్ళు వస్తారు అందరికీ. ఇలా దేవుళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు ఎగిరి వాళ్ళు శాంతించేంత వరకు ఇలా ఎగిరేసిన తర్వాత ఫస్ట్ మేకపోతుని నరుకుతారు, మళ్ళీ వచ్చి దున్నపోతుని నరుకుతారు. ఇదే ఇక్కడే కనీసం 1.5 hour 1 hour పట్టేస్తుందండి. ఇంకా అందుకే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి మాకైతే. జాతర అంటే కాళ్ళ నొప్పులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇదిగోని మేకపోతుని అయితే నరుకుతా అన్నారు. తర్వాత దున్నపోతును అనమాట. ఆ తలకాయలు అవన్నీ అక్కడే పెడతారనమాట. కాలు కోసి నోట్లో పెడితే ఇప్పుడు దున్నపోతుని నరుకుతా అన్నారు. ఫస్ట్ ముగ్గురు కత్తి చూపించి మళ్ళీ పెట్టి, కత్తి చూపించి మళ్ళీ పెట్టి, మళ్ళీ మూడో మనిషి నరుకుతారనమాట. ఈ విధంగా ముగ్గురు వస్తారు చూడండి. ఒక పెద్ద ఆయన నరుకుతా ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు నరుకుతా అన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఫస్ట్ ఊరికి అట్ట తాగిచ్చేసి పక్కన పెట్టేస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక అన్న వెళ్తాడు. ఈయన లాస్ట్కి నరకాల్సిన ఆయన అయితే ఈయన అనమాట. ఇంకొక అన్న వచ్చి తాకిచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ మూడో మనిషి అనమాట నరుకుతారు. ఎప్పుడు సంవత్సరం ఇదేలాగా జరుగుతుంది. వాళ్ళ నాన్న నరికేవాడు, ఇప్పుడు వాళ్ళ నాన్న లేరు కాబట్టి ఆయన అయితే నరుకుతా అన్నాడు. ఇదిగోండి ఆ విధంగా పెడతారు. నరికేది చూపించకూడదని నేనైతే చూపించలేదండి. ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు. నేనైతే వచ్చేటప్పుడు ఒకసారి దర్శనం చేసుకొని అయితే బయలుదేరేసినాము. కుంభము నైట్ వేయాలి, మళ్ళీ తర్వాత హరివేందుత్తులు అవన్నీ ఉన్నాయి, కానీ లేట్ అయిపోతుందంట. 9 అయిపోతుంది అన్నారు ఆ రోజు. ఇంకా అంతవరకు అయితే వెయిట్ చేయలేక మా చిన్నోడు ఒక్కడే ఉన్నాడనేసి మేమైతే బయలుదేరేసినాం. ఎగ్జామ్స్ కదా ఇంక ఇంటికాడ, అందుకే మా ఆయన మార్నింగ్ వచ్చాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.